బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 2011 నుంచి పార్టీ ఆఫీసులోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 2011 నుంచి పార్టీ ఆఫీసులోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 2011 నుంచి పార్టీ ఆఫీసులోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, రెవెన్యూ శాఖ నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ భవన్ కు రెవెన్యూ అధికారులు నిన్న నోటీస్ ఇచ్చిండ్రు. దానిలో వాణిజ్య కార్యకలాపాలు అంటే ఒక టీ ఛానల్ న్యూస్ ఛానల్ అక్కడ నడుస్తుంది. 2011 నుంచి ఛానల్ అక్కడనే ఉంది. ఆబ్జెక్షన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నది కాబట్టి అధికారులు ఎవరు నోటీస్ చేయలేదు, అంతా నడిచిపోయింది. సేమ్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఉమేష్ రావు అని పీసీసీ స్పోక్స్ పర్సన్ ఆయన కోర్టుకు పోయినారు దీనిలో. ఎందుకంటే పార్టీ ఆఫీసులకు ఇచ్చేది అది పార్టీ వినియోగానికి పార్టీ అవసరాల కోసం మాత్రమే ఇస్తారు. దానిలో ఎలాంటి కార్యకలాపాలు వ్యాపార కార్యకలాపాలు అస్సలు జరగకూడదు. కొన్నైతే ట్రస్ట్ పేరు మీద నడుస్తుంటాయి. ఇప్పుడు గాంధీ భవన్ నడిచేదంతా కిరాయికి గాంధీ ట్రస్ట్ పేరు మీద నడుస్తుంటుంది. వేరే పార్టీ కార్యాలయాలకు ఇచ్చినప్పుడు కూడా దానిలో కేవలం పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పార్టీ సమావేశాలు నిర్వహించుకోవడం దానికి మాత్రమే లిమిట్ కావాలి. దానిలో ఎట్లాంటి వ్యాపార కలాపాలు నిర్వహించవద్దు. కానీ టీ న్యూస్ అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు న్యూస్ ఛానల్ని. దాంతో ఈ నోటీస్ ఇచ్చింది. మొన్న డిసెంబర్ 30వ తేదీన కూడా కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైకోర్టు పిటిషన్ వేసిండ్రు. పార్టీ ఆఫీసులో ఒక టీవీ ఛానల్ నడవడం ఏంది, ఇది విరుద్ధం. ఒక రాజకీయ పార్టీకి భూమి ఇచ్చినప్పుడు అలాగే కొనుక్కొని ఆఫీసులు కట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం కేటాయిస్తే ఆ కేటాయింపులు తర్వాత వాళ్ళు బిల్డింగ్ కడతారు. అది రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా అంతే. సేమ్ బీఆర్ఎస్ ఆఫీస్ కూడా అది ప్రభుత్వ స్థలమే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్కి అప్పుడు టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ ఆఫీస్ కోసం ఆ జాగాను కేటాయించారు. తర్వాత వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. కానీ ఆ బిల్డింగ్లో న్యూస్ ఛానల్ నడవడం పైన మాత్రం తీవ్ర అభ్యంతరాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఇచ్చిన తాజా నోటీస్ అయితే రెవెన్యూ అధికారులు ఇచ్చిండ్రు. ఒక 1 వీక్ టైం ఇచ్చిండ్రు. 1 వీక్లో ఎప్పుడు ఆ వాణిజ్య వ్యాపారాన్ని లేకపోతే ఒక న్యూస్ ఛానల్ని ఎప్పుడు అక్కడి నుంచి తరలిస్తారు సమాధానం ఇవ్వాలని 1 రోజులు టైం ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ఆఫీస్కు. నిన్న తెలంగాణ భవన్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి ఆ నోటీస్ ఇచ్చిండ్రు రెవెన్యూ అధికారులు. దాన్ని వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చిండ్రు. అయితే కొన్ని రోజులకి వెళ్ళి అధికారం కోల్పోయిన తప్పటి నుంచి న్యూస్ ఛానల్ను అక్కడి నుంచి తరలించేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నోటీసులు ఇవ్వడం కన్నా ముందే వేరే దగ్గరికి ఆ పార్టీ న్యూస్ ఛానల్ని దగ్గరలోనే తరలించేందుకు ఆల్రెడీ వాళ్ళు బిల్డింగ్స్ కోసం వెతుకుతున్నారు. ఏదో ఒక బిల్డింగ్స్లోకి తరలించే ప్రయత్నాలు నడుస్తున్నట్టుగా నిన్న నోటీస్ అందిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పారు. బహుశా 1 వీక్ టైం ఇచ్చింది కాబట్టి ఆ 1 వీక్లో వీళ్ళు రిప్లై ఇస్తారా, మేము పలానా డేట్లోపు ఛానల్ తరలిస్తామని, లేకపోతే అంతలోపే ఖాళీ చేస్తారా కూడా తెలియదు. చాలా స్పీడ్గా వీలైనంత త్వరగా ఆ న్యూస్ ఛానల్ అక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేయాలని ఆల్రెడీ పార్టీ పెద్దలు వాళ్ళకు చెప్పిండ్రు నిర్వాహకులకు. కాబట్టి బహుశా వీళ్ళని తొందరగా న్యూస్ ఛానల్ అక్కడి నుంచి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి తప్పనిసరి సిచ్యువేషన్లో అధికారులు కూడా దాన్ని నోటిఫై చేసిండ్రు. కోర్టులో కొన్ని రోజులు నడిచింది. చాలా హియరింగ్స్ నడిచినాయి. ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉమేష్ రావు కోర్టుకు పోయినప్పుడే చాలా హియరింగ్స్ దీని మీద నడిచినాయి. కానీ దానిపైన కూడా ఏదో వివరణ ఇస్తూ వచ్చిండ్రు. కానీ ఎప్పుడు దాని మీద సీరియస్గా హైకోర్టు నిర్ణయం తీసుకోలేదు. సేమ్ టైం వీళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఇదంతా ఎందుకు తరలిద్దామని ప్రయత్నం కూడా చేయలేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిండ్రు. పార్టీ ఆఫీస్లో న్యూస్ ఛానల్ను తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు శ్రవంతి. బహుశా ఈ 1 వీక్ టైం ఇచ్చారు కాబట్టి 1 వీక్ లోపలనో 1 వీక్ అవతలనో కానీ న్యూస్ ఛానల్ అక్కడి నుంచి తరలిస్తున్నామని నిన్నైతే వాళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు.